పవన్ కళ్యాణ్ గారు పదే 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 100% స్ట్రైక్ రేట్ వచ్చింది అంటున్నారు. 100% స్ట్రైక్ రేట్ దేనివల్ల వచ్చింది? టీడీపీతో పొత్తు వల్ల వచ్చింది. టీడీపీతో పొత్తు లేకపోతే వచ్చేదా? దీనికి సమాధానం చెప్పండి. టీడీపీని నిలబెట్టాలని అంటున్నారు కదా, టీడీపీ లేకుండా, తెలుగుదేశం పార్టీ లేకుండా మీరు నిలబడగలరా? దీనికి సమాధానం చెప్పండి. జగన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి ఒకసారి అపోజిషన్, ఒకసారి ముఖ్యమంత్రి, ఇప్పుడు 40% ఓట్ బ్యాంకింగ్. జగన్ గారిని 11 సీట్లకు పరిమితం చేశారని చెప్తున్నారు కదా మీ జనసేన నాయకులు కానీ, జనసేన ఎవరు సోన్సో గొర్రెలు కానీ, సోన్సో పవన్ కళ్యాణ్ కానీ. జగన్ గారు 11 సీట్లు పరిమితం చేశారని చెప్తున్నారు కదా. వచ్చే ఎన్నికల్లో మీరు అటు తెలుగుదేశం పార్టీ పొత్తు లేకుండా, బీజేపీ పార్టీ పొత్తు లేకుండా, ఇంకో పార్టీ పొత్తు లేకుండా 11 సీట్లు మీరు గెలిచి చూపించండి. ఎవరితో పొత్తు లేకుండా జనసేన ఒక్కటే నిలబడి 11 సీట్లు మీరు గెలిచి చూపించండి. అప్పుడు మేము నమ్ముతాం యువర్ 100% స్ట్రైక్ రేట్ అని నమ్ముతాం. ఎవరితో పొత్తు లేకుండా మీరు 11 సీట్లు గెలిచి చూపిస్తే యువర్ రియల్లీ 100% స్ట్రైక్ రేట్ అని మేము నమ్ముతాం.